హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గానీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ ఉగ్గానీకి పచ్చిమిరపకాయ బజ్జీ అనేది చాలా మంచి కాంబినేషన్ అండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఉగ్గానీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ ఉగ్గానీకి ముందుగా మరమరాలు తీసుకోవాలి అండి. ఈ మరమరాలని నీళ్ళల్లో వేసి ఒక 2-3 నిమిషాలు నాననివ్వాలి అండి. ఇలా చేత్తో కలుపుతూ మరమరాలు నాననివ్వడం వలన అవన్నీ కూడా సమానంగా నానుతాయండి. లేదంటే ఒకటి మెత్తగా ఒకటి గట్టిగా ఉండిపోతుంది. ఈ మరమరాలని మనం ఒక 3 నిమిషాలు నాననిస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ నాననిచ్చినా కూడా మొత్తం మెత్తగా అయిపోతాయండి. ఇలా నానిన మరమరాలని మనం చేత్తో గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకోవాలి. చూసారా, మనకి 3 నిమిషాలు నానేసరికి కరెక్ట్గా మరమరాలు అనేది పొడి పొడిగా వచ్చినాయండి. కరెక్ట్గా మనకి మెత్తగా పొడి పొడిలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఎండుమిర్చి, గుల్లశనగపప్పు, అలాగే కొబ్బరి అండి. ఇక్కడ మనం వెండి కొబ్బరి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి. ఇవన్నిటిని కూడా మనం మెత్తగా ఫైన్ పౌడర్లా తయారు చేసుకోవాలి అండి. ముందుగా పాన్లోకి ఒక 3 స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి అండి. అందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి ఈ తాలింపు మొత్తాన్ని కూడా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తాలింపులో మనం 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించక్కర్లేదండి. జస్ట్ మనకి ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. లైట్గా మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనిస్తే సరిపోతుంది అండి. ఇప్పుడు మనం అందులోకి 1 కప్పు టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు కూడా అంతే అండి, మరీ మెత్తగా ఏది అయ్యేదాకా వేగించక్కర్లా. అందులోకి కరివేపాకు, ఇది ఇలా వేగిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ కారం వేయండి. ఇలా కారం వేయడం వల్ల ఈ ఉగ్గానీది కలర్ అనేది చాలా బాగా వస్తుంది అండి. మనం ఆల్రెడీ ఎండుమిరపకాయ వేసాం కాబట్టి పచ్చిమిరపకాయ వేసాం, అందుకని కారం కొంచెం చూసి వేసుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టిన మరమరాలు, మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాను కూడా వేసుకోవాలి అండి. కొంచెం కొత్తిమీర, తగినంత ఉప్పు. ఈ మొత్తాన్ని కూడా మనం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి అండి. మరి ఎక్కువసేపు కూడా వేగించాల్సిన అవసరం లేదు అండి. మనకి మొత్తం టిఫిన్ మొత్తం 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది అండి. బ్రేక్ఫాస్ట్ అనేది మనకి ఇక్కడ వేరుశనగ గుళ్ళు కానీ నిమ్మకాయ అనేది కానీ ఆప్షనల్ ఏంటి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. విధంగా మనకి మొత్తం అన్నీ కలిసేలా వేగనివ్వాలి. చూసారా, మనకు కరెక్ట్గా ఈ టెక్స్చర్ వచ్చే వరకు వేగనిస్తే సరిపోతుంది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా దీన్ని పచ్చిమిరపకాయ బజ్జీతో ఈ ఉగ్గానీని ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఉగ్గానీ అనేది. ఇంత సింపుల్గా అయ్యే డిష్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.